ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వేదిక టీవీ చేపట్టబోయే సర్వేలో భాగంగా ఈరోజు అప్పా జంక్షన్కు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రజలని ఈ రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జగన్. ఏం చేస్తుంటారు? నేను లిఫ్ట్ టెక్నీషియన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, అందులో ఏవి నెరవేర్చలేరు. రైతులకు రైతు బంధు అందలేదు, రైతులకైతే ఏం సపోర్ట్ లేదు. ఇంకొకటి రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది యువత రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డోళ్ళు ఈరోజు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఎందుకంటే ల్యాండ్ తీసుకొని పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండ్రు. కొంచెం అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం చూసుకోవాలని మా ఉద్దేశం. అయితే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు రాష్ట్రంలో? అభివృద్ధి అయితే ఏం ఎక్కడ కనిపిస్తలేదు. అభివృద్ధి సంవత్సరం అయింది కానీ ఇంకా అభివృద్ధి చెందేది అయిపోయింది, కానీ ఆయన వల్ల అభివృద్ధి అయితే మాకేం కనిపిస్తలేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన అంటే చేసిన కాడికి డెవలప్మెంట్ బాగానే చేసిండు. కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అవన్నీ మంచిగా కొంచెం డెవలప్మెంట్ బాగానే చేసిండు. కానీ వచ్చినాక పైసలు అప్పు అవుతుంది, కానీ దానివల్ల అసలు ఏం చేసింది అనేది పబ్లిక్ అర్థమవుతలేదు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఏ ప్రభుత్వం ఉన్నా ఫస్ట్ ఏంటంటే డెవలప్మెంట్ దేని ద్వారా అంటే రియల్ ఎస్టేట్ ద్వారానే ఎక్కువ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్లు అవుతుంటే దానివల్లనే డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంటుంది. అది మొత్తం పడిపోయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు గణపతి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి. ఇంకా ఇది ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అది పక్కన పెట్టేస్తే మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్కి 10 years నుంచి ప్రాపర్ బాత్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే వాటర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. సో గవర్నెన్స్ బాగా చేస్తున్నారు. కాకపోతే పబ్లిక్లో హడావిడి అనేది కనిపించదు, బట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటే అంటారులే, కానీ వీటి వల్ల ఎవరు బాగుపడతారు? బిల్డర్స్ ఆర్ఎల్స్ బిల్డర్స్ కానీ పొలిటీషియన్ కానీ వీళ్ళు బాగుపడతారు. సామాన్యుడికి ఏం ప్రయోజనం? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇలా ఉండడం వల్లనే సామాన్యుడు కొనగలుగుతాడు ఇల్లు. అడ్డగోలు రేట్లు అయిపోతే కొనలేరు. సో చూద్దాము, ఇంకా 2-3 years ఉంది కాబట్టి తర్వాత జడ్జ్ చేయొచ్చు. ఇంకేమన్నా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ఇప్పటివరకు అయితే? రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ పక్కన పెట్టేస్తే విలేజ్ కూడా చూసుకోవాలి మనం. సో విలేజెస్లో ప్రస్తుతానికైతే నేను మా విలేజ్కి వెళ్ళినప్పుడైతే నేను చెప్పిన ఎగ్జాంపుల్ స్కూల్ ఎగ్జాంపుల్. సో రాష్ట్రం అభివృద్ధి అంటే మనం అంతా కన్సిడర్ చేసుకోవాలి, నాట్ ఓన్లీ హైదరాబాద్, విలేజెస్ హైదరాబాద్ మొత్తం కనెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి బాగానే ఉంది. సో ఇట్స్ గుడ్. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? నేను చెప్పాను ఎగ్జాంపుల్, మా ఆలేరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండేవారు, గుంగిడి సునీత గారు. అసలు ఆమె ఎప్పుడు కనిపించదు, వచ్చేది కాదు. ఇప్పుడు ఐలయ్య గారు వచ్చారు, బీర్లా ఐలయ్య గారు. ఆయన ఎలక్షన్ 5 years నుంచే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆలేరు అతను మా ఊర్లో వాటర్ ప్లాంట్ లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ పర్సన్ బీర్లా ఐలయ్య గారు ఆయన వాటర్ ప్లాంట్ పెట్టినారు. అది సో వాళ్ళు ఏం చేయలేదు. ఆమె రూలింగ్ ఉన్నప్పుడు ఈయన పెట్టింది అనమాట. సో ఈయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. చనిపోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళని కలవడం, వాళ్ళకి ఎంతో కొంత బియ్యం ఇవ్వడం, కర్మకి వాటికి బియ్యం ఇవ్వడం, వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి భరోసా ఇవ్వడం అని బాగా చేసింది. సో మా విలేజ్ ప్రకారంగా అయితే ఇది గ్రామీణ అభివృద్ధి కొంచెం ఉంది, తెలుస్తుంది. అదండి. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నవీన్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ని, గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది. నేను అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఆస్పిరెంట్కి ప్రిపేర్ అయ్యా. లాస్ట్ గవర్నమెంట్లో 2 marks తోటి కానిస్టేబుల్ మిస్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే నిరుద్యోగులకు కొంచెం వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఖాళీలు ఉన్న భర్తలు Group 1 కావచ్చు, Group 2 కావచ్చు, Group 3 కావచ్చు, తెలంగాణలో చాలా నిరుద్యోగత చాలా పెరిగింది. సో దానికి
ఈ గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తూ ముంగట్గా వెళ్ళాలి. అందరినీ కొంచెం మిస్ అవుతుంది బ్రో. పరిపాలన విషయంలో అంటే బాగానే ఉంది, రూల్ బాగానే చేస్తుంది, అదే గవర్నమెంట్లో బాగానే ఉంది. హైడ్రా కావచ్చు, అక్కడ కొంచెం పొరపాట్లు అక్కడక్కడ అవధకులు వచ్చినా కానీ వాళ్ళకు కొంచెం అండగా ఈ ప్రభుత్వం నిలవాలని నేను నా తరపు నుంచి కోరుకుంటున్నా. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జగన్మోహన్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను లెక్చరర్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నా మటుకైతే నాకు మంచిగానే అనిపిస్తుందండి. ఈజ్ వెరీ అన్పార్షియల్, పార్షియల్గా ఏమి డెసిషన్స్ తీసుకోరు. టు ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్, బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్, తెలంగాణ పీపుల్ ఆయన డెసిషన్స్ తీసుకున్నట్టు అనిపించింది. సో మనకి ఫర్ షార్ట్ టర్మ్ అవి ఏమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించినా కానీ లాంగ్ టర్మ్లో అవి మంచి డెసిషన్సే తీసుకున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ కాంగ్రెస్ ఫ్యాన్, బట్ ఐ లైక్ రేవంత్ రెడ్డి గారు వెరీ మచ్. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన. అంటే ఆయన వెరీ వెరీ ప్రోగ్రెసివ్ డెసిషన్స్ తీసుకుంటారు, వెరీ అన్పార్షియల్ డెసిషన్స్. ఇల్లులు అయితే కానీ, లేకపోతే చిన్న చిన్న విషయాలు అయితే కానీ, బస్సులు ఇవ్వడం కానీ, ఇవి చిన్న ఎంప్లాయీస్కి ఆర్టీసీ బస్సులు ఇవ్వడం అనేటువంటిది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే వాళ్ళ ఎవ్రీ మంత్ శాలరీలో ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 1000 రూపీస్ వరకు కూడా డబ్బులు పోతాయి కదా సార్ మామూలుగా అయితే. సో దీనివల్ల ఏమవుతుందంటే చిన్న ఎంప్లాయీ వాళ్ళు ఒక 10,000 సంపాదిస్తున్నారు, వాళ్ళకి 1000 రూపాయలు అంటే ఇట్స్ 10% ఆఫ్ దేర్ ఇన్కమ్ కదా. ఇప్పుడు వాళ్ళకి అవి మిగులుతున్నాయి కదా. సో దే కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ దేర్ కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే డైలీ వేజెస్ కానీ, డైలీ ఖర్చులకు కానీ వాటన్నిటికీ ఉపయోగించుకుంటారు వాళ్ళు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? అంటే కంపారిజన్ ఏం లేదండి. అప్పుడు అంటే నాకు వాళ్ళ విధానం వేరండి. అంటే వాళ్ళ విధానం ఏంటంటే వాళ్ళు రోడ్స్ వేశారు, తర్వాత ఫ్లైఓవర్స్ వేయించారు, ఇవన్నీ. అంటే నేను ఒక పార్టీ పరంగా కాదండి, నాకు అసలు ఏ పార్టీ అయినా ఒకటేనండి. మనకేంటంటే అండి తెలంగాణ ఫామ్ అయినప్పుడు ఆయన కూడా బాగా చేశారు. అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన బాగా చేశారు. ఐఎమ్ నాట్ మోర్ ఇంటూ పాలిటిక్స్. అంటే మనకి ఏమేమైనా ఎక్కడెక్కడ ఏమైనా అని తెలియదు కానీ, బట్ సూపర్ఫిషియల్గా చూసినప్పుడు, అంటే బై అండ్ లార్జ్ చూసినప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ దే డన్ బెస్ట్. ఎవరికి వాళ్ళు చాలా మంచిగా వాళ్ళకి అంటే ఉన్న రిసోర్సెస్ ప్రకారం వాళ్ళు చాలా బాగా చేశారు. సో ఫార్ 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు హీ హ్యాస్ డన్ బ్రిలియంట్లీ వెల్. అంటే నాకు యాక్చువల్గా నేను ముందే చెప్పాను కదా, నేను కాంగ్రెస్ని అంత ఇష్టపడను, కానీ హీఈస్ నాట్ ఏ కాంగ్రెస్ లీడర్, హీఈస్ సంథింగ్ అదర్ కైండ్ ఆఫ్ లీడర్. నాకు అందుకు బాగా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వేదిక టీవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఆనంద్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ భారం రెస్టారెంట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన పర్లేదు, కానీ ఇప్పుడు హైడ్రా కొద్దిగా ఆయనకు కొద్దిగా మైనస్ పాయింట్ అవుతుంది. అభివృద్ధి మంచిగానే ఉంది కానీ కొద్దిగా పబ్లిక్ అందరూ కొద్దిగా ఆయనకు అండర్స్టాండింగ్లా కొద్దిగా లేరు అనమాట. దానివల్ల కొద్దిగా బిజినెస్ అనేది కొద్దిగా డల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ అయినా సరే, ఇంకేదైనా సరే, ఒకదాని నుంచి వ్యాపారాలు ఉంటాయి కదా, అన్ని కొద్దిగా డౌన్ అయిపోయినాయి. 6 గ్యారెంటీల పథకాలను అందరి జనాలు అందుతున్నాయంటారు. అన్నీ రాలేవు అని చెప్పేసి పబ్లిక్లో అది ఉంది, కానీ ఇంకా కొన్ని రావాలేమో కదా, అన్నీ రాలేవు. ఇంకా అయితే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు సార్? ప్రస్తుతానికి అయితే అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు, ఇంకా ముందు చూద్దాం. 4 years ఉంది కదా, ఇంకా దాని గురించి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? 9 సంవత్సరాలు. గతంలో కేసీఆర్ పాలన కూడా అంతే, అభివృద్ధి అయింది, తన వాటికి తను చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? శ్రీకాంత్ గౌడ్. నా పేరు. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికైతే అంత ఏం బాగాలేదు, చూద్దాం ముందు ఎట్లా చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ మన రాష్ట్రంలో? ఇంకా అభివృద్ధి జరుగుతలేదు కదా ప్రస్తుతానికైతే. బిజినెస్ అన్నీ జర డౌనే ఉన్నాయి, రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండండి సార్ గత 9 సంవత్సరాలు? కేసీఆర్ పాలన కూడా అట్లనే ఉండే, ఆయనది కూడా అట్లనే ఉండే. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూద్దాం ఆయన ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకా టైం ఉంది కదా, వచ్చి ఇక 3 months అవుతుంది కదా. అదే చూద్దాం. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు గుర్రాల భాస్కర్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది రేవంత్ రెడ్డి పాలన.
మార్కెట్ తగ్గింది అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంచెం ఏమంటే ఆయన కొంచెం డల్ అయిందనే ఫీలింగ్లో ఉన్నారు. కాకపోతే రియల్ ఎస్టేట్ మన తెలంగాణలోనే కాదు వరల్డ్ వైజ్గా డల్ అయింది మొత్తం భారతదేశ పరంగా. అక్కడ అమెరికాలో ట్రంప్ గెలిచినందుకు డాలర్ రేటు పెరగడం, మన రూపాయి రేటు తగ్గడం వల్ల రియల్ ఎస్టేట్ అనేది తగ్గింది ఈ ఏరియాలో. ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే యువత ఎక్కువ ఉండరు. 1 year నుంచి రియల్ ఎస్టేట్ లేదు. అది అయితే ఇది చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో? కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఇంకా 4 నెలల సమయం ఉంది. అయితే అభివృద్ధి రాగానే కనుక్కొని కోట్ల అప్పులు మిగిలిచిపోయింది కదా కేసీఆర్ సార్. మరి అప్పులన్నీ సెట్ చేసుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని అవన్నీ చేయాలంటే జర టైం పడుతుంది కదా. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? 9 years బాగానే ఉండే కేసీఆర్ పాలన. వాస్తవానికి చెప్పాలంటే ఆయన పథకాలు ప్రతి ఒక్కరికి చేరినాయి. కాకపోతే ఆ ధరణి తెచ్చి ఒకరి భూమి ఒకరు వేయడం చాలా ప్రాబ్లం అయింది. చిన్న సన్నకారు రైతులు చాలా బాధపడ్డారు, ఎకరా ఉన్నవాళ్ళు. కాకపోతే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అట్టడుగు వర్గాల వారికి చేరినాయి. అదైతే పాలన బాగుండే. కాకపోతే ఆయన పాలన ఎట్లుండే, రాజపాలన ఉండే. ఒక ఎమ్మెల్యేకి టైం ఇవ్వకుండే మాట్లాడడానికి, ఒక ఎంపీకి టైం ఇవ్వకుండే, వాళ్ళ మంత్రిమండలికి టైం ఇవ్వకుండే. అసలు క్యాబినెట్లో ఒక మంత్రి స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఏ మంత్రికి లేకుండే. ఏం మాట్లాడినా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ముగ్గురితోటే పాలన రాష్ట్రం మొత్తం నడిచింది. కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క అధికారులకు కానీ స్వయంగా నిర్ణయాలు తీసుకునేవి లేకుండే అప్పుడు. ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్క మంత్రి వారి పనులు చక్కదిద్దుకుంటారు. ఏ డిపార్ట్మెంట్కు ఏ దానికి సంబంధించిన మంత్రి వారి పనులు చాలా క్లియర్గా చేసుకుంటారు. అట్లాంటిది ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఇంకో 1 year టైం పడుతుంది మొత్తం సెట్ కావడానికి. పాలన అయితే ప్రజెంట్ బాగానే ఉంది. హైడ్రా తెచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డల్ అయింది. కాకపోతే హైడ్రా అనేది భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించి చేస్తున్న పని. అది దానివల్ల ఏం నష్టం ఏం లేదు, చేయాల్సిందే. ఆ పని కంప్లీట్ కావాల్సిందే. కాకపోతే 1 year రియల్ ఎస్టేట్ వ్యాపారులకు డోకా తగిలింది. కాకపోతే భావితరాలు బాగుపడాలంటే హైడ్రా మొత్తం చేయాల్సిందే. లేకుంటే ఇదంతా కాలుష్యం అయిపోతే మరో ఢిల్లీ అయిపోతుంది మొయినాబాద్ కూడా. అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు సత్యం యాదవ్. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఏం మంచిగా లేదండి. రైతులకు రుణమాఫీ వేసిన వాళ్ళకి వేసిండు, వేయని వాళ్ళకి వేయలేడు. ఇంకోటి ఈ హైదరాబాద్ చుట్టూ మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉన్నారు. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, కింద పడేసిండు. ఇన్వెస్టర్లు అంతా భూమిని నమ్ముకొని భూమి మీద డబ్బులు పెట్టారు. ఇప్పుడు మిత్తిలకు తెచ్చిపెట్టారు, అవి అమ్ముడు పోతలేరు. ఒక 100 గజాల ప్లాట్ అమ్ముదామంటే వాళ్ళు కొంటలేరు. రియల్ ఎస్టేట్ అంత దివాలా తీసింది. ఈ హైదరాబాద్ చుట్టూ ముట్టు వ్యవసాయదారులు తక్కువ ఉన్నారు, రియల్ ఎస్టేటే ఎక్కువ ఉంది. వాళ్ళనైతే మొత్తం చాలా ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు ఏం చేస్తారో ఏం కథనో. ఈ కొత్త సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇప్పటి నుంచన్నా రియల్ ఎస్టేట్ కొద్దిగా హైదరాబాద్ చుట్టూ కొద్దిగా ఏదైనా కంపెనీలు తెచ్చి పబ్లిక్ ఉపయోగపడే పని చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇదే ఇక మన అదృష్టమో దళిద్రమో అనుకోవాలి. అంతకన్నా మించి ఇంకేం లేదు. ఇప్పుడు కొంతమంది వికలాంగులకు ఇప్పుడు 2-4 పెన్షన్ అవి ఇంకా చేస్తలేడు. 1.5 year 3 సంవత్సరాలు అప్లికేషన్ పెట్టాము. ఇప్పుడు మేము ఇప్పటిదాకా పెన్షన్ గిట అమలు చేస్తలేరు. అక్కడ పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు, సైట్ బంద్ ఉంది అని చెప్తారు. అట్లా ఒక్కొక్క సమస్య ఒక్కొక్క తీరు ఉన్నది. మండల ఆఫీస్లో పోతే ఏం పనులు జరగడం లేదు. అది కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే సార్ గత 9 సంవత్సరాలు? పాలన బాగుండే. కొద్దిగా అంటే కేసీఆర్ పాలన మంచిగా రియల్ ఎస్టేట్ నడిచింది. భూములు హై లెవెల్ 30-40 లక్షలకు ఎకరా భూమి ఉన్నది, ఎగ్దమ్ 5 కోట్లకు వెళ్ళిపోయింది. డెవలప్మెంట్ చేయకపోతే అంత రేట్ ఎట్లా పెరుగుతుంది? కేసీఆర్ చేయలేడు అంటారు కదా. ఇదే 16-17లా 30 లక్షలకు ఎకరా భూమి ఉంది. ఇవాళ 25 కదా. 25 వచ్చాకల ఇవాళ 1 year వచ్చి రేవంత్ రెడ్డి 1 year బ్యాక్ కంటే అయినా సరే 24లోనే అయినా సరే 17-16లా 30 లక్షలకు ఉన్న ఎకరా భూమి
మొయినాబాద్ సరౌండర్లో మొయినాబాద్ మండల్లో ఇప్పుడు 5 కోట్లకు పోయింది. అంటే కేసీఆర్ మంచి చేసినట్ట లేకపోతే రేవంత్ రెడ్డి మంచి చేసినట్ట? ఏదో ధరని తెచ్చిండు కాబట్టి కేసీఆర్ ఏదో చిన్న చిన్న మార్పులు ఉండి ఆ మార్పులు గిట్లా అది ఆయన అధికారులకు చెప్పొచ్చు. కానీ కింది స్థాయి ఉన్న కలెక్టర్లు ఎంఆర్ఓలు వాళ్ళు డీల్ చేసి కేసీఆర్ పాలన మీద కావాలంటే బదలాం చేసి కేసీఆర్ని ఓడగొట్టారు. హైదరాబాద్ చుట్టూ అయితే కేసీఆర్ అయితే ఓడిపోలే, ఓన్లీ ఖమ్మం నల్గొండనే పోయింది. ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో తెలుస్తుంది కేసీఆర్ ప్రభుత్వం పాలన ఏందనేది తెలుస్తుంది, రేవంత్ రెడ్డి పాలన ఏందనేది. ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే అప్పుడు తెలుస్తుంది ఏందనేది, కేసీఆర్ ప్రభావం ఏమున్నది, రేవంత్ రెడ్డి ప్రభావం ఏమున్నది అనేది అప్పుడు తెలుస్తుంది. అది థ్యాంక్ యూ సార్.